ఎన్నికల హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా భూమి పూజలు చేశారు. కోటపల్లి, భీమారం, కొల్లూరు, లంబాడిపల్లె, జైపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ పనులకు భూమి పూజ చేశారు. మౌలిక వస్తువులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని చెప్పిన మంత్రి జూనియర్ కాలేజీలో వాష్రూమ్ల నిర్మాణం కోసం కలెక్టర్ కుమార్ దీపక్ కు చెప్పినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో బాబరి చిలక, సుందర్సాల, రాంపూర్, ఇంకా దేవలవాడ ఇవన్నీ ప్రాంతాలలో ఈ బ్యాక్ వాటర్స్ రావడం వల్ల, ఇంకా వెంచపల్లి ఈ బెల్ట్ అంతా, దాంతోపాటు మళ్ళీ జైపూర్లో కూడా పవనూరు, వేలాల ఇవన్నీ ప్రాంతాలలో ఈ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇక్కడ పంట నష్టపోతుంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ కమిషన్ల ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ మేడిగట్టకు తీసుకురావడం జరిగింది కాళేశ్వరంకి. అందుగురించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కమిషన్ వలన కట్టినారో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను పోయినసారి కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మా ప్రాంత ప్రజలకు ఈ బ్యాక్ వాటర్స్ వలన నష్టమవుతుంది, బ్యాక్ వాటర్ రానియకుంటే చేస్తామని చెప్పి చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు. మళ్ళొకసారి నేను చీఫ్ ఇంజనీర్ గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి కోరుతున్నాను, ఈ బ్యాక్ వాటర్స్ వలన సమస్యలు ఉన్నాయి, ఇది ఒక ఎంక్వైరీ వేసేది అవసరం ఉంది. మీరు త్వరగా ఒక ఎంక్వైరీ వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం.